ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ నందు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూరగాయల షాపులను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది చర్యలను వారు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలపించింది. ఉన్నపాటుగా తమ దుకాణాలను ఎలా తొలగిస్తారు అంటూ వారిని ప్రశ్నించారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ పట్ల కక్షపూర్వక చర్యలు ఏంటని మండిపడ్డారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సిబ్బందితో వారు వాదనలకు దిగారు. అనంతరం మున్సిపల్ అధికారుల చర్యలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన చేస్తున్న వారికి సిఐటియు మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ యాజమాన్యం ఒంగోలు కూరగాయల మార్కెట్లో షాపులకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో కూడా వ్యాపారాలు జరగనప్పుడు అధిక వడ్డీ భారం మోపారని, ఇప్పుడు జీఎస్టీ పేరుతో కూడా దోచుకుంటున్నారని, ఆ ఒత్తిడిని మేము తట్టుకోలేకపోతూ ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో వ్యాపారాలు చేయలేకపోతున్నామని, కొనుగోలుదారులు రాకుండా ఉంటున్నారని, అందుకని రోడ్ల మీద మేము వ్యాపారాలు చేసుకుంటున్నామని వారు అన్నారు. మున్సిపల్ కమిషనర్, ఒంగోలు శాసనసభ్యులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని దుకాణాల యజమానులు కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున షాపు యజమానులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మీరంతా ఐక్యంగా ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజున అందరి కూరగాయలు అమ్మితేనే కుటుంబం అంతా గడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడి నుంచో జిల్లా కేంద్రమైనటువంటి పట్టణానికి క్రమ పద్ధతిలో అందిస్తున్నటువంటి వాళ్ళు ఈ చిరు వ్యాపారం. గత మార్కెట్లో ఎంతమంది ఉన్నారు? మీరు షాపులు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఇతర సరుకుల వాళ్ళు ఎంతమంది? జాబితా తయారు చేసి వాళ్ళందరికీ చాలా జాగ్రత్త చూపించడం మీకు చేత కావటం లేదు. మీకు చేత కాని వల్లనే ఈ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి వాళ్ళు మొత్తం షాపుల మీద పడి ఎక్కడ విధ్వంసం చేస్తా ఉన్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు? నేను అడుగుతున్నాను. ఆ షాపులో ఆ కూరగాయలు వేరే వ్యాపారం చేసుకుంటే ఆ రేకులు, తాటాకులు, పట్టులు ఎవరిచ్చారు నీకు అధికారం? ఎందుకు చేస్తాం మీరు ఏదైనా? ఏం మాట్లాడతారు? మేము పిలిపించామండి. నేను మాట్లాడాను. ఒక కాళ్ళు పట్టుకొని నడుస్తా ఉంది, అల్లాడుతూ ఉంది. అయ్యా, నాకు భర్త చనిపోయాడు, ఆధారం ఇదే, కనికరించండి, 11 గంటలకు అనుకోని వెళ్ళిపోతామని చెప్పేసి ఏం కనికరం లేదు, చేయలేదు, ఖాళీ లేదు, కష్టపడతాడు చేసేస్తారు. పచ్చి సరుకు 4 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చారు, విధ్వంసం చేస్తున్నారు. ఎవరు కట్టిస్తారు? ఈ నష్టపరిహారం కూడా మున్సిపల్ పాలక వర్గమే, అధికారులే కట్టాలి. ఈ రోజు ప్రజలు ఎంతైతే నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన ఆ డబ్బు పెట్టుబడి పెట్టి నేను జనాలిస్తా అమ్ముతుంటే చాలా జాగా చూపించడానికి వాడు ముందుకు వస్తున్నాడు, వాడు వెనక్కి వస్తున్నాడు, వాడు పక్కనున్నాడు, వాడు ఈ బోర్డు పెట్టాలని చెప్తున్నాడు. మీ దగ్గర 2000 మంది సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది 200 మంది ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, మొత్తం 1000 మంది ఉన్నారు. ఈ 500 మంది ఎవరు? ఎక్కడోళ్ళు? ఏ ఊరు? ఎవరికి పని ఉన్నారు కదా తెలుసుకోండి. మాకు ఇవ్వండి.